ప్రియ మిత్రులారా, భక్త బాంధవులారా, అందరికీ నమస్కరిస్తూ ఈ రోజున తర్వాత శ్లోకమైన 71వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎంత పాపాత్ముడైనా సరే, అతనిలో ఎన్ని దోషాలు ఉన్నా సరే, శివుణ్ణి ఆశ్రయిస్తే, పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే అతని స్మరణ చేత చాలు పాపాలన్నీ పూర్తిగా పోయి అతడు శివ సాయుధ్యాన్ని, సారూప్యాన్ని పొందుతాడు అని ఈ శ్లోకంలో శంకరులు చెప్తున్నారు. మనకు ఆ కథ తెలుసు కదండి. అజామీరుడు అతని కొడుకేమో లాస్ట్గా నారాయణ, అతని పేరు నారాయణ అని పెట్టుకుంటారు, పరమ దుర్మార్గుడు. అయితే లాస్ట్కి చచ్చిపోయే టైంకి యమకింకురులు వస్తారు. వచ్చి ఎందుకు అంటే పాపాత్ముడు కాబట్టి అతనికి ఇంకా ప్రాణం పోయి టైంకి నారాయణ 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 అని ఆఖరి కొడుకుని పిలుస్తే వెంటనే పైనుంచి విష్ణుదూతలు వచ్చేస్తారు. ఇతను చేసిన పాపాలకి యమకింకర్లు వచ్చేస్తారు. వచ్చేసి మేము తీసుకెళ్ళాలి, మేము అప్పుడు ఏమిటయ్యా అంటే, అప్పుడు యముడు చెప్తాడు లాస్ట్లో, అతను ఎంత పాపాత్ముడైనా సరే నారాయణ నామస్మరణ చేసాడు కాబట్టి ఇతన్ని మీరు విష్ణుదూతలకి హ్యాండ్ ఓవర్ చేసేయండి అని చెప్తారు. అంటే చూసారా అండి, ఎంత పాపాత్ముడైనా సరే నారాయణ నామస్మరణ, పరమేశ్వరుని స్మరణ చేత మొత్తం పాపాలన్నీ విధ్వంసం అయిపోతాయి అని ఈ శ్లోకంలో చెప్తున్నారండి. ఓకే, మనం శ్లోకాన్ని చదువుకుందాం. ఆరూఢ భక్తి గుణ కుంచిత భావచాపయుక్తై శివస్మరణ బాణగణై అమోఘై నిర్జిత్య కిల్బిషరి పూర్ణవిజయీ సుధీంద్ర ఆనందమావహ స్థిర రాజ్యలక్ష్మి. ఇక్కడ ఏం లేదండి, చక్కగా ఎంత ఒక రాజుతో పోల్చారండి. ఏ విధంగా? ఒక రాజు శత్రురాజుల్ని జయించాలి అనుకోండి, ఎలాగ యుద్ధం చేస్తాడు? ధనుర్బాణాలతో చేస్తాడు. బాణాలతో శత్రురాజుల్ని జయించి ఆ రాజ్యలక్ష్మిని పొంది సార్వభౌముడ అవుతాడు. ఆ విధంగా పండితుడైన వాడు ఆరూఢమైన అంటే స్థిరమైన భక్తిని అల్లెత్రాడుగా చేసి అంతఃకరణని తనస్సుగా అమర్చుకొని ఈశ్వర స్మరణ అనే బాణాన్ని ఎక్కుపెట్టి పాపాలు అనే శత్రువుల్ని జయించి పరమానందంతో పరమేశ్వరుడి యొక్క సారూప్యాన్ని పొంది దుష్ట నిగ్రహం, శిష్ట పరిపాలన రూపంగా సర్వశాసకుడు అవుతాడు అని చెప్తున్నారండి. ఎంత బాగుందో చూసారా. ఎప్పుడైతే పాపాత్ములు ఉంటారో ఈశ్వరుని కానీ ఆశ్రయిస్తే అతను నీ పాపాలన్నింటినీ పటాపంచలు చేస్తాడు అని. అయితే పాపాలు తొలగించుకుంటూ అతన్ని ఆశ్రయించి ప్రయత్నం చెయ్యాలి, కానీ ముందే పాపాలని తొలగించి పర్వాలేదు ఈశ్వరుని ఆశ్రయిస్తే అతడే అన్నీ తొలగిస్తాడే, ఈశ్వరు సారూప్యం ఇచ్చేస్తాడు అని అది యశుడ్గా తీసుకోకూడదండి. మన ప్రయత్నం ముందు మనం పాపాలని తొలగించుకుంటూ ప్రయత్నం చేస్తూ ఇప్పుడు పరమేశ్వరుని ఆశ్రయించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనకి ఈ శుద్ధి కార్యక్రమాలు ముందు చేస్తాను చూడండి, నిత్యం పూజ చేసినప్పుడే చూడండి, మమ ఉపాత్తు దురితక్షయ ద్వారా అంటాం. అంతేకాదు పంచగవ్యం స్వీకరించేటప్పుడు కూడా ఇలా చెప్తాం, యత్వగస్థితగతం పాపం దేహే తిష్టతి మామకే. ఆ దేహంలో త్వగస్థి అంటే చర్మం, ఎముక, ఇవన్నీ గతమైన పాపాలన్నిటినీ అగ్ని కర్రం దహించినట్లు ఈ గవ్య ప్రాసన త్రాగటం చేయడంలో వలన వాటన్నిటిని దహిస్తుంది అని అర్థం అండి. అంటే మనకి ఆల్రెడీ బోల్డ్ రకాలు మన ప్రతి ఒక్క అణువులో పాపాలు పట్టేసి ఉంటాయండి. అంత పాపాలు లేకుండా ఉన్నవాళ్ళు ఎక్కడో చాలా తక్కువ మందిని మనం చూస్తాం. సో అణువున పట్టేసున్న ఈ పాపాలన్నిటినీ
ఈ పంచగవ్యం తీసుకోవడం మూలాన ప్రక్షాళన చేసుకోవచ్చు, అవి పోగొడతాయి అని దాని అర్థం అండి. అలాగే మీకు శాస్త్రవాక్యం ఏమంటే యావద్ధి పాతకం దేహే తావత్ సిద్ధి న జాయతే, అంటే శరీరంలో పాపాలు ఉన్నంత వరకు మనకి సిద్ధి కానీ, చిత్తశుద్ధి కానీ, జ్ఞానసిద్ధి కానీ, మోక్షసిద్ధి కానీ ఏమీ దొరకవుటండి. సో ముందు అందుకు పాప ప్రక్షాళన చేసుకోవాలి. నువ్వు చిత్తశుద్ధితో ఉన్న తర్వాత శివస్మరణ, అతని పాదాలను ఆశ్రయిస్తే నీకు శివ సారూప్యం దొరుకుతుంది అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది. మనం ఇప్పుడు దీన్ని విడదీసుకుందాం. సుధీంద్ర, సుధీ ప్లస్ ఇంద్ర అంటే బుద్ధిమంతుల్లో అగ్రగణ్యుడు, అంటే పండిత శ్రేష్ఠుడైన వాడు. ఆరూఢ అంటే స్థిరమైన పాదుకొనిన భక్తి, భక్తి అనే గుణ అల్లెత్రాటి చేత. కుంచిత అంటే వంచబడిన, భావ అంటే అంతఃకరణము అనే అంటే భావాల చేత. చాప ధనస్సునందు యుక్తై కూర్చబడిన. అమోఘై అంటే అమోఘమా అంటే విఫలం కానిది అయిన తర్వాత శివ ఈశ్వరుని యొక్క స్మరణ, నామస్మరణము అనే బాణముల యొక్క గణై సమూహములచే కిల్బిషరిపూన్ అంటే పాపములు అనే శత్రువులను నిర్జిత్య విశేషంగా జయించి విజయము కలవాడే సానందం ఆనందంతో కూడుకున్నట్లుగా సుస్థిర రాజ్యలక్ష్మి. సుస్థిర అంటే స్థిరులైన బ్రహ్మాదులకు రాజైన పరమశివుని యొక్క లక్ష్మీ సారూప్యము అనే స్థిరమైన రాజలక్ష్మిని ఆవహతి పొందును. అదండి మీనింగు. ఇప్పుడు వివరణ చెప్పుకుందాం. అంటే శంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే సత్కర్మల ద్వారా, ఇది శాస్త్రవాక్యం అండి, శాస్త్రాల్లో ఉంది. ఎవరైతే సత్కర్మల ద్వారా శాస్త్రవిహితములైన ధర్మ అనుష్ఠాల ద్వారా మన మనస్సులో ఉన్న దోషాలన్నీ పోతాయిటండి ఇవన్నీ చేస్తేను. ఓకే, అంటే చిత్తశుద్ధి చాలా అవసరం అండి. దానివల్ల ఏమవుతుందంటే హృదయం కూడా నిర్మలంగా ఉంటుంది. ఈవెన్ భగవద్గీతలో చెప్పారు కదండి, ఎవరైతే పరమేశ్వరుని శరణు కోరుకుంటారో అతడి దయచేత శాశ్వతమైన పరమానందాన్ని పొందుతావు సుమా అని కృష్ణుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అర్జునుడితో చెప్పాడండి. శివనామస్మరణము అంటే నమశివాయ అనే పంచాక్షరి మంత్ర జపం ఉంటే అది అమోఘమైన బాణం లాంటిట్టండి. ఆ శివనామ ఉచ్చారణ చేస్తూ శత్రువుల వంటి పాపాలను పోగొట్టుకొని సుస్థిరమైన మోక్ష సామ్రాజ్య లక్ష్మిని మనం పొందొచ్చు అని చెప్తున్నారు అన్నమాట. పాపశత్రువుల్ని పోగొట్టాలి అంటే శివస్మరణ అనే బాణాలు ఒక్కటే చాలవండి. ఆ బాణాలని సంధించడానికి విల్లు ఉండాలి, ఆ వింటికి నారిత్రాడు కావాలి. అంటే అవే శుద్ధమైన అంతఃకరణ అంటే చిత్తశుద్ధి ఉండాలి, దృఢమైన భక్తి ఉండాలి, స్థిరంగా ఉన్న భక్తి ఉండాలి. అంతేగాని వేవరీగా ఉండకూడదు. మళ్ళీ ఓసారి భక్తి ఉంది, ఓసారి భక్తి లేదు, ఓసారి నమ్మకం ఉంది, ఓసారి నమ్మకం లేదు, అలా ఉండకూడదు. అయితే దృఢమైన భక్తి అనేవి శుద్ధమైన అంతఃకరణ ప్రవృత్తిని ధనస్సుగా చేసుకుని దృఢమైన భక్తిని వింటినారిగా అమర్చి ఈ సుస్థిరమైన పరమశివుని సారూప్యం అనే సుస్థిర రాజలక్ష్మిని పొందాలి. అంటే బుద్ధిమంతుడైన వాడు విద్వాంసుడు ఏం చేస్తాట, భక్తి అనే వింటినారిని తగిలిస్తాటండి. పరిశుద్ధం ఉన్న మనస్సుతో అంతరంగంతో ఆ వింటితో శివనామస్మరణ అనే బాణంతో కొట్టి ఏమిటి నాశనం చేస్తాడు, పాపాలు అనే శత్రువుల్ని నాశనం చేస్తాడనమాట. సో మోక్షం పొందాలి అంటే ఏమిటి ఉండాలి, మనకి పరిశుద్ధమైన అంతఃకరణం ఉండాలి, స్థిరమైన భక్తి ఉండాలి, శివనామస్మరణం అనే సాధన ఉండాలి. ఇవన్నీ ఉంటే
మనం మోక్షాన్ని సంపాదిస్తాము అని దీని అర్థం అండి. ఎంత చక్కగానో చెప్పారండి. మనం ఎప్పుడైనా సరే ఆ శివుడి పాదాలు పట్టుకుంటే మనకి ఏమున్నది, దొరికిపోతుందిలే ఆ మోక్షం అని అనుకోవడానికి కాదు. ముందు మన పాపాలన్నింటినీ తొలగించుకుంటే దుఃఖాన్ని తొలగించడానికి భగవంతుడు ఉంటాడనమాట. భావాన్ని ధనస్సుగాను, భక్తిని ఏమో తాడుగాను, స్మరణని బాణంగాను, శివలీలలో బాణాలను ఎక్కుపెట్టి ఈ పాపాలనే శత్రువుల్ని నశింపచేసుకోవచ్చు అని చెప్తున్నారు.